హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామములు. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి అధ్యాయం వచ్చేసి మూడో అధ్యాయంలో మనం చెప్పుకోది ఇవాళ 10 and 11. ఓకే, సో 10వ శ్లోకానికి వెళ్ళిపోదాము. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేనా విశ్వధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు దేవతలకు విష్ణుప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖ జీవనమునకు ముక్తికి కావలసిన సర్వమును ఒసగును అని ఆశీర్వదించారు. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియములను గూర్చగలరు. ఆ విధముగా మానవులు దేవతల నడుమ పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలగగలదు. ఓకే, హరే కృష్ణ. సో ఇవాళది చాలా అద్భుతమైన శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మనం నేర్చుకోబోతున్నాం ఇవాళ. అయితే దేవతల గురించి, దేవతారాధన గురించి ఇక్కడ చెప్పబడి ఉంది అనమాట. దేవతలకు చేయవలసినటువంటి యజ్ఞాల గురించి ఇక్కడ చెప్పబడింది. అసలు దేవతలు ఎవరు అంటే మన భౌతిక ప్రపంచాన్ని చూసుకోవాల్సినటువంటి అధికారులు అన్నమాట. అంటే మన భౌతిక ప్రపంచంలో ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు చూసుకునేటువంటి అధికారులు. అంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో ఏంటంటే వాళ్ళు మనకి వెలుగునిస్తున్నారు, అలాగే గాలినిస్తున్నారు, మనకి వాననిస్తున్నారు, మనకి కావలసినటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు సరఫరా చేస్తున్నారు అన్నమాట దేవతలు. సో వీళ్ళందరూ ఎవరు అంటే భగవంతుడి యొక్క అనుచరులు. వాళ్ళు భగవంతుడికి సర్వీస్ చేస్తున్నారు అన్నమాట. ఎలాగైతే సపోజ్ మన దేశంలో ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకు చాలా మంది మంత్రులు ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క పదవిని తీసుకొని వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా దేవతలందరూ కూడా మనకి ఇలా చేస్తుంటారు అన్నమాట. మనకి వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు. ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఫంక్షన్స్ని వాళ్ళు చూసుకుంటారు. భౌతిక ప్రపంచంలో జరగాల్సినటువంటి కొన్ని విషయాల్ని వాళ్ళు నడిపిస్తుంటారు అన్నమాట. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఏం చేయాలంటే మనము ఈ దేవతలకి వాళ్ళకి హవిస్సులను అర్పించాలన్నమాట యజ్ఞాల ద్వారా. ఆ విషయాన్ని చెప్పబడుతుంది. అది ఏ విధంగా అంటే మనం కృష్ణ భగవానుడికి లేకపోతే భగవంతుడికి యజ్ఞం అంటే భగవంతు స్వరూపం కదా, యజ్ఞో వై విష్ణు. కాబట్టి ఈ యజ్ఞం ద్వారా చివరికి అది భగవంతుడి దగ్గరికి వెళ్తోంది, అలాగే కూడా దేవతల దగ్గరికి కూడా వెళ్తోంది. ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే మనం చివరికి మనకి మోక్షం అనేది కూడా దొరుకుతుంది యజ్ఞం చేయడం వల్ల మనకి ముక్తి కూడా దొరుకుతున్నది. ఎందుకంటే మనము పవిత్రీకరణ చేసుకుంటున్నాం అనమాట. సో యజ్ఞంలో మనం ఏం చేస్తామంటే యజ్ఞంలో ఇచ్చినటువంటి పదార్థాన్ని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో మనకి పవిత్రీకరణ జరుగుతుంది. మనం పవిత్రీకరణ చేసుకుంటున్నాం. అంటే యజ్ఞం అనేటువంటి ప్రక్రియ ఎందుకు ఉంది అంటే మనం పవిత్రీకరణ చేసుకోవడానికి ఉందన్నమాట. సో అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు.
ఏంటంటే ఈ యజ్ఞాన్ని నేను తయారు చేశాను. అలాగే దేవతల్ని మొట్టమొదటిగా వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు తయారు చేసి పంపిస్తాడో, భగవంతుడు వాళ్ళు దేవతలు ఎప్పుడైతే పుట్టడం జరుగుతుందో, సృష్టి ఆరంభంలో దేవతల యొక్క ఆవిర్భావం అనేది జరుగుతుంది. సృష్టి అంతమైపోయిన తర్వాత దేవతలు గూడా వాళ్ళు గూడా వాళ్ళు లీనమైపోతారు. సో, ఈ దేవతలు వాళ్ళు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో అప్పుడు యజ్ఞం అనేటువంటి ఒక పరిక్రియ ఒకటి మనకి భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. ఇచ్చి ఈ దేవతలకి మీరు ఈ విధంగా ఆరాధనలు చేసినట్టయితే, వాళ్ళకి యజ్ఞాలలో హవిస్సును ఇచ్చినట్టయితే, మీకు వాళ్ళు కావాల్సినటువంటి కోరికల్ని వాళ్ళు మీ కోరికల్ని తీరుస్తారు అని చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనము ఏ దేవతని పూజిస్తే మనకొచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పుంది. సో, ఇప్పుడు నేనేంటంటే నేను మీకు ఒక్కొక్క దేవత ఆ దేవత యొక్క ఆరాధన చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? లేపోతే మనకి ఎటువంటి బెనిఫిట్స్ కావాలంటే మనం ఎటువంటి దేవతల యొక్క ఆరాధన చేయాలి అనేది భాగవతంలో చెప్పిన విధంగా ఉంది. సో, దాన్ని నేను మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. మీరెవరైనా నోట్స్ రాసుకోవాలంటే కూడా నోట్స్ రాసుకోవచ్చు. పేపర్, పెన్ తీసుకోండి. ఓకే. సో, స్క్రీన్ షేర్ చేస్తాను. హరే కృష్ణ. ఓకే. సో, ఇదొచ్చేసి శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలో ఉందన్నమాట. 3వ స్కందములోని 2వ స్కందములో 3వ అధ్యాయంలోని శ్లోకములు 2-7 వరకన్నమాట. 2వ స్కందము 3వ అధ్యాయము శ్లోకాలు 2-7. సో, ఏ కోరికలుంటే మనం ఏ దేవతల యొక్క ఆరాధనలు చేయాలి అని చెప్పబడి ఉందన్నమాట భాగవతం. జాగ్రత్తగా వినండి. నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలని ఎవరైనా కోరుకున్నట్టయితే వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క లేకపోతే బృహస్పతి యొక్క ఆరాధన చెయ్యాలి అని చెప్పబడింది. ఇప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ ఇంద్రియాలకి అంటే కామ పటుత్వం కావాలని కోరుకునే వాళ్ళు, ఇంద్రియ భోగం కోరుకునే వాళ్ళు, వాళ్ళు ఎవరిని పూజించాలి అంటే ఇంద్రదేవుణ్ణి పూజించాలంట. అలాగే భాగ్యం కావాలండి మాకు అని కోరుకునే వాళ్ళు ఎవరిని పూజించాలంటే దుర్గాదేవిని పూజించాలి అని చెప్పబడిందనమాట. సో, ఎవరికైతే కూడా భాగ్యం కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా దుర్గాదేవిని పూజించాలి. అలాగే తేజస్సు కావాలండి మాకు అని కోరుకునే వాళ్ళందరూ అగ్నిదేవుణ్ణి పూజించాలి అని చెప్పబడిందనమాట. ధనం కావాలి అంటే అష్టవసువులని పూజించాలి అని చెప్పబడి ఉంది. మనకి యుద్ధములో వీరత్వము కావాలి అంటే ఏకాదశ రుద్రులని పూజించాలి అని చెప్పబడింది. అలాగే ధాన్యం కావాలి, ధాన్య భండారం కావాలి అంటే అదితిదేవి ఉంది కదా, దేవతల యొక్క తల్లి, ఆవిడని పూజించాలన్నమాట. స్వర్గలోకానికి వెళ్ళాలండి మేము అంటే అదితి సుతులు అయినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో అంటే అదితి పుత్రులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా పూజిస్తే స్వర్గలోకానికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. రాజ్యం కావాలండి మాకు అన్నవాళ్ళకి రాజ్యం కావాలి అని కోరుకునే వాళ్ళకైతే విశ్వదేవుణ్ణి పూజించాలి అని చెప్పబడిందనమాట. అలాగే జనప్రియత్వం కావాలని కోరుకునే వాళ్ళకి సాధ్యులు అనేటువంటి దేవతలు ఉంటారు, ఆ దేవతల్ని పూజించాలి. దీర్ఘ ఆయువు కావాలి అని కోరుకునే వాళ్ళైతే అశ్విని కుమారులని పూజించాలి. దృఢమైనటువంటి శరీరం కావాలని కోరుకునే వాళ్ళైతే గనక పృథ్వీ అంటే భూదేవిని గనక పూజించినట్టయితే వాళ్ళకి దృఢమైనటువంటి శరీరం దొరుకుతుంది. మనకి ప్రతిష్ఠ కావాలి అని కోరుకునే వాళ్ళైతే గనక రోదసి మరియు భూమిని మనం పూజించవలసి ఉంటుంది. సపోజ్ స్త్రీలు కావాలి అని కోరుకునే వాళ్ళు, ఒక మంచి భార్య కావాలి లేకపోతే స్త్రీలు కావాలని కోరుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్వశి అనేటువంటి అప్సరసని పూజించాలి అని భాగవత శ్లోకంలో చెప్పబడింది. ఆధిపత్యం కావాలి నాకు అని కోరుకునే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి పూజించాల్సి ఉంటుందన్నమాట. సౌందర్యం కావాలండి మాకు అని కోరుకునే వాళ్ళైతే గనక గంధర్వులని పూజించాల్సి వస్తుందన్నమాట. అలాగే యశస్సుని కావాలి అని కోరుకునే వాళ్ళైతే గనక యజ్ఞ భగవానుణ్ణి పూజించాల్సి ఉంటుంది. ధన సంచయం కావాలి, మాకు ధనం బాగా పెరగాలి మా భాండారంలో, అంటే మా బ్యాంక్ అకౌంట్ చాలా పెరగాలండి అని కోరుకునే వాళ్ళైతే గనక వరుణదేవుణ్ణి వాళ్ళు పూజించాల్సి ఉంటుందన్నమాట.
మాకు విద్య కావాలి, మేము చాలా విద్యావంతులము కావాలి అని కోరుకునేవాళ్ళు పరమశివుణ్ణి పూజించాల్సి ఉంటుంది. మా దాంపత్య జీవితం చాలా బాగుండాలి అని కోరుకునేవాళ్ళు ఉమాదేవిని పూజించాల్సి ఉంటుందన్నమాట. మా వంశాభివృద్ధి జరగాలండి అని కోరుకునే వాళ్ళైతే గనక పితృదేవతల యొక్క ఆరాధన చేయాలి అని చెప్పబడిందనమాట. రాజ్యాధిపత్యం కావాలి మాకు అన్నట్టయితే గనక మనువులు ఉన్నారు కదా, ఆ మనువులని పూజించాల్సి ఉంటుందన్నమాట. అదే ఇంద్రియ భోగము కావాలి అని కోరుకునేటువంటి మనుషులైతే గనక వాళ్ళు ఏం చేయాలంటే చంద్రుణ్ణి పూజించాలి అని చెప్పబడిందనమాట. శత్రువులపై మాకు జయం కావాలి అని కోరుకునే వాళ్ళు దైత్యులని పూజించాలి. సంతానం కావాలి అని కోరుకునే వాళ్ళు ప్రజాపతులని పూజించాలి. మాకు రక్షణ కావాలి అని కోరుకునే వాళ్ళు పుణ్యజనులని పూజించాలి అని చెప్పబడిందనమాట. మాకు శక్తి కావాలి అని కోరుకునే వాళ్ళైతే గనక మరుద్గణాలు అనేటువంటి దేవతలు ఉంటారు, వాళ్ళని పూజించాల్సి ఉంటుంది. కానీ ఎవరికైతే ఆధ్యాత్మిక పురోగతి కావాలి అని కోరుకునే వాళ్ళైతే గనక విష్ణువు లేక ఒక వైష్ణవుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది అని భాగవతం చెప్తుందనమాట. అదేవిధంగా ఇంకా మాకు భౌతికమైనటువంటి భోగాలను మేము వాంఛించడం లేదు, మాకు కేవలం ముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళైతే గనక దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించాలి అని చెప్పబడిందనమాట. అయితే ఈ శ్లోకం బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. ఆ ఆరాధనలు ఒక్కొక్క ఆరాధన చేసినట్టయితే ఒక్కొక్క దేవత కూడా మనకి ఒక్కొక్క మన కామ్యకర్మలు లేకపోతే మనకున్నటువంటి డిజైర్స్, మనకుండేటువంటి కోరికల్ని తీరుస్తారు. మీకు ఇందాక చూపించినట్టుగా ఎన్నో కోరికలు ఉంటాయి చాలా మందికి. సో ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవత యొక్క ఆరాధన చేయాల్సి ఉంటుందన్నమాట. అదే కృష్ణ భగవానుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇలా కోరికలు ఉన్న వాళ్ళైతే గనక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కొక్క దేవత యొక్క ఆరాధన అనేది చేస్తారు అని చెప్పడం జరిగిందనమాట శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే భగవద్గీత 7వ అధ్యాయం 20 శ్లోకంలో ఏం చెప్పారంటే కామైస్తైస్తే రితజ్ఞాన ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియత స్వయా అని చెప్పి ఉన్నారు. అంటే ఎవరైతే గనక ఈ కామము ఎక్కువగా అయిపోయింది అనుకోండి, అంటే కోరికలు, కామం అంటే కోరికలు అనమాట. కామైస్తైస్తే రితజ్ఞాన అంటే జ్ఞానము లేకపోవడం వల్ల, అంటే వాళ్ళు జ్ఞానము ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మన జ్ఞానం ఎప్పుడైతే కనుక మన కోరికలు ఎక్కువైనప్పుడు మనకి జ్ఞానం తగ్గిపోతుంది. అది ఎలాగంటే మీరు చూడండి, మనకి ఎలాగైతే ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడుతున్నాం అనుకోండి, మనం మాట్లాడేటప్పుడు సడన్గా మనకి కోపం వచ్చేసింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు మనము మన తెలివితేటలు ఇంకా వాడలేం. ఎందుకంటే ఇంకా మనకు ఒక్కసారి ఎమోషన్ వచ్చేసింది అనుకోండి, మనకి లాజిక్ పనిచేయడం మానేస్తుంది. అదేవిధంగా కామం కూడా ఎప్పుడైనా ఎక్కువైపోయింది అనుకోండి, నాకు ఇది కావాలి అనే కోరిక చాలా ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా మనం లాజిక్ మర్చిపోతాం. ఇది కరెక్టా, ఇది తప్పా, ఇలా చేయడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అనే విషయాలన్నీ కూడా మర్చిపోతాం. మర్చిపోయి హృతజ్ఞాన, కామైస్తైస్తే హృతజ్ఞాన, అందుకే ఇక్కడ హృతజ్ఞాన అని చెప్పారన్నమాట. అంటే మనకు ఎప్పుడైతే కనుక కామం చాలా ఎక్కువైపోతుందో అప్పుడు మన తెలివితేటలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా మనం తెలివి అనేది వాడడం మానేస్తాం. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంట, ప్రపద్యంతే అన్య దేవత, అంటే మనం దేవతల యొక్క ఆరాధనలు మొదలు పెడతాము అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు అనమాట. తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయ, అంటే ఆయా ఆచారం బట్టి ఏ దేవతని ఏ విధంగా పూజిస్తే, ఏ విధంగా ఆరాధిస్తే వాళ్ళు మనకి వరాలను ఇస్తారో ఆ వాళ్ళు వరాలు ఇచ్చే విధంగా మనము పూజలు చేస్తాము అని కృష్ణ భగవానుడు చెప్పాడు. అదే భగవద్గీత 7వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే ఈ వరాలు ఇచ్చేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ఇచ్చే వరాలన్నీ కూడా తానే ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. మనమైతే వరాల కోసం దేవతల యొక్క ఆరాధనలు చేస్తున్నాం. వరాలు ఎందుకు కావాలంటే కోరికలు ఎక్కువైపోయినాయి కాబట్టి సతయా శ్రద్ధయా యుక్తస్ తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయ్యేవ విహితాన్ హితాన్ అని చెప్పాడు కృష్ణుడు. అంటే ఏంటంటే భగవంతుడే మనకి శ్రద్ధనిస్తాడంట. దేవతల యొక్క ఆరాధన చేయాలి అని మన మనసులో కోరిక వచ్చినప్పుడు
భగవంతుడు పరమాత్మ కదా! మన మనసులో ఉండేటువంటి పరమాత్మ ఏం చేస్తాడంటే అప్పుడు మనకే ఆ దేవత పట్ల నమ్మకం వచ్చేలాగా, దృఢమైన నమ్మకం వచ్చేలాగా చేసి, "నువ్వు ఇంకా బాగా పూజ చెయి" అని చెప్పి మనకి ఆ శ్రద్ధని కూడా కృష్ణుడే ఇస్తున్నాడంట. సో, అప్పుడేమవుతుంది ఎందుకలాగా అంటే, లభచేత తతః కామాన్ మయ్యేవ విహితాన్ హితాన్. అంటే మనకొచ్చేటువంటి వరాలేవైతే ఉన్నాయో, మనకి దేవతలు ఇచ్చేటువంటి వరాలేవైతే ఉన్నాయో, అవి కూడా నేనే ఇస్తున్నాను అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగిందనమాట. అయితే మరి మనం ఈ విధంగా అనుకోవచ్చు. సరే అయితే కృష్ణుడే చెప్తున్నాడు భగవద్గీతలో ఆహ్, నేనే ఇస్తున్నానని. అయితే మరి దేవతల యొక్క ఆరాధనలు చేసి దేవతల ద్వారానే పొందవచ్చు గదా! కృష్ణుడినే ఎందుకు ఆరాధించాలి? కృష్ణుడి ద్వారా ఎందుకు పొందాలి? ఎలాగో ఇచ్చేది కృష్ణుడే గదా! శ్రద్ధని కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. వరాలను కూడా కృష్ణుడే ఇస్తున్నాడు పరోక్షంగా. అలా తీసుకుంటాము అంటే కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అంతవత్తు ఫలం తేషాం తద్భవత్య అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అని చెప్తున్నాడు. అంటే తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు దేవతల యొక్క ఆరాధనలు చేస్తారు. వాళ్ళకొచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంతవత్తు ఫలం తేషాం అంటే ఆ ఫలితాలు దేవతల యొక్క ఆరాధనలు చేయడం వల్ల వాళ్ళకొచ్చేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకొచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫలితాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. అంతవత్తు అంటే అది తాత్కాలికమైనటువంటివి. దేవాన్ దేవయజో యాంతి ఈ దేవతల యొక్క ఆరాధనలు చేసేవాళ్ళు దేవతా లోకాలకు వెళ్ళగలరు. దేవాన్ దేవయజో యాంతి. మద్భక్తో యాంతి మామపి. కానీ నా ఆరాధన, నా భక్తి చేసేవాళ్ళు మాత్రం నా పరమధామానికి రాగలరు. వాళ్ళకి శాశ్వతమైనటువంటి వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది అనేది చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పటివరకు మనం ఏం అర్థం చేసుకున్నామంటే, ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? యజ్ఞాలను చేయమని చెప్పాడు. అంటే సృష్టి ఆరంభంలోనే దేవతలు కూడా పుట్టడం జరిగింది. సృష్టి ఆరంభంలో యజ్ఞం పుట్టింది. యజ్ఞం పుట్టిన తర్వాత దేవతలకి, మనుషులకి రిలేషన్‌షిప్ ఏంటంటే, మనుషులు దేవతలకి హవిస్సులనిస్తారు. దేవతలు మనుషులకి వరాలనిస్తారు. అలా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు తృప్తిపరుచుకుంటున్నారు. అయితే మనకి భగవద్గీతలో మనం తెలుసుకున్నదేంటంటే, మనకి ఎప్పుడైతే కోరికలు బాగా ఎక్కువవుతాయో, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవతారాధనలు మొదలుపెడతాం. ఆ కోరికలు ఎక్కువైతే ఎప్పుడైతాయో, మనం అప్పుడు లాజికల్‌గా ఆలోచించము, జ్ఞానంతోటి ఆలోచించము. ఆలోచించకుండా దేవతల యొక్క ఆరాధనలు చేస్తాము. ఆ ఆరాధనకు కూడా మనకి భగవంతుడే మనకు శ్రద్ధనిస్తాడు మనసులోంచి పరమాత్మ. అలా ఇచ్చిన తర్వాత ఆ ఆరాధన వల్ల వచ్చేటువంటి వరాలను కూడా కృష్ణుడే ఇస్తాడు. కాకపోతే ఈ వరాలు ఏమైతే ఉన్నాయో దేవతల ద్వారా వచ్చేటువంటి వరాలు అవి అంతవత్తు అంటే అవి తాత్కాలికమైనటువంటివి అనే విషయాలు చెప్తున్నాడు. అలాగే అలా చేసేటువంటి పూజ కూడా తెలివైంది కాదు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని కూడా కృష్ణుడు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సంబంధంలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తాను. ఇది స్కంద పురాణం నుంచి వచ్చింది. స్కంద పురాణంలో వాసుదేవ మహాత్మ్యము అనేటువంటి ఒక అధ్యాయం ఉందన్నమాట. అక్కడ ఆ వాసుదేవ మహాత్మ్యంలో ఏం జరిగిందంటే, సావర్ణి అనేటువంటి ఒక ముని ఉండేవాడట. ఆయన పరమశివుడి యొక్క ఆరాధన చేసి ఆహ్, కృతయుగములో చిరంజీవిగా ఉండేలాగా ఆయన వరాన్ని పొందాడు. ఆ పొందిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, స్కందుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. స్కందుడు అంటే స్కంద పురాణం చెప్తున్నాగా స్కందుడు అంటే ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ. సో, స్కందుడిని ఈ విధంగా ప్రశ్నలు అడగడం జరిగిందనమాట. ఆ! ఏమని అడిగాడు అంటే, "మాకు మంచి జరగాలంటే మేమేం చేయాలి? మాకు చిరకాలముగా కావాల్సినటువంటి శ్రేయస్సు లేకపోతే మాకు రావాల్సినటువంటి మంచి బెనిఫిట్, మంచి ఫలితం రావాలి అంటే మేము ఏం చేయాలి?" అంటే అప్పుడు అలాగే మాకు మోక్షం గూడా కావాలి. లేపోతే మనం పైలోకాలకి వెళ్ళాలి. పుణ్యం చేయాలంటే ఏం చేయాలని అడిగాడు. అయితే అప్పుడు స్కందుడు చెప్పాడు, మనం దేవతారాధనలు చేయాలి. దేవతారాధన చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి చాలా చాలా గొప్ప బెనిఫిట్స్ ఒస్తాయి. ఓకే. మనకి ఎన్నో మెటీరియల్ బెనిఫిట్స్ అంటే భౌతికంగా చాలా బెనిఫిట్స్ ఒస్తాయి. ఆ విధంగా మనకి అవన్నీ గూడా మనకి చాలా బెనిఫిట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుందనమాట. అయితే అప్పుడు సావర్ణి స్కందుడిని మళ్ళా అడుగుతాడనమాట. మీరు చెప్పినటువంటి దేవతారాధన బావుందండి. కాకపోతే అవన్నీ మీరు చెప్పేది తాత్కాలికమైనటువంటివి కదా! అంటే ఒక జన్మకి రావచ్చు, లేకపోతే 2 జన్మలకి రావచ్చు.
లేకపోతే చాలా గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి 2 పరార్థాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం వరకు ఉండవచ్చు. అంతకన్నా ఉండలేం కదా! నాకు అలాంటిది కాదు. నాకు అసలు అక్షయమైనటువంటి, అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఫలితాన్నిచ్చేటి అలాంటి పద్ధతి ఏమైనా ఉందా? అలాంటి పద్ధతి గురించి ఉంటే నాకు దయచేసి అలాంటి ఆరాధన గురించి చెప్పండి. ఏదైతే శాశ్వతమైనటువంటి బెనిఫిట్ ఇస్తుందో అలాంటి ఆరాధన మీరేమైనా చెప్పగలరా? అని అడిగాడు. అయితే అప్పుడు స్కందుడన్నాడు, "వాసుదేవ పరం బ్రహ్మ శ్రీకృష్ణ పురుషోత్తమః దేవో కామైస్స కామైశ్చ పూజ్యో నరైరపి" అని. అంటే వాసుదేవ శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. ఎవరైనా కూడా మనుష్యులు వాళ్ళకి కోరికలు లేకపోయినా ముక్త పురుషులైనటువంటి వాళ్ళైనా కూడా కోరికలున్న వాళ్ళైనా కూడా కృష్ణుడినే ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల వాళ్ళు చాలా గొప్ప ఫలితాలని పొందుతారు అని చెప్తున్నాడనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే, అసలు కృష్ణుణ్ణి ఆరాధించకుండా చేసినటువంటి ఏ ధార్మిక పని అయినా కూడా దానికొచ్చే ఫలితము చాలా, 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 చాలా అల్పంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పూజ చేసినా, మీ వర్ణాశ్రమ ధర్మాలు చేసినా, మీరు ఎటువంటి ఆరాధనలు చేసినా, ఏమి చేసినా గూడా శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమై చేయాలి. అది చివరికి శ్రీకృష్ణుడికి అర్పణగా చేయాలి అనేది చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంకా ఏం చెప్పాడంటే, కర్మ ఇతి దేవ శ్రీకృష్ణ ప్రీణయ క్రియతే చేత్ తత్సంబంధేన తర్హేతత్ అభేవత్వత్ సర్వం నిర్గుణం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ఆయనకి భౌతికమైనటువంటి గుణాలేవి లేవు. కాబట్టి మనం ఏదైనా కూడా ఆరాధన చేసినా, మనం ఎటువంటి ధార్మికమైనటువంటి పని చేసినా, ఏ పని చేసినా అది పితృ ఆరాధన అయి ఉండవచ్చు, లేకపోతే ఎటువంటి ఆరాధన అయినా ఉండొచ్చు. అది శ్రీకృష్ణుడి యొక్క ప్రీత్యర్థమై చేయాలి అని స్కందుడు చెప్పాడన్నమాట. అలా చేయడం వల్ల దానికి అప్పుడు మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. లేకపోతే అసలు ఏమి బెనిఫిట్ అనేది లేదు. మనం చేసే ధార్మిక పనులకి, మనం చేసే ఆరాధనలకి, మనం ఆచరించే వ్రతాలకి అసలు దానికి ఏమి బెనిఫిటే లేదు. అసలు అది ధర్మమే అవ్వదని చెప్పేసారు. కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం చెయ్యనటువంటి పని ఏదైనా కూడా అసలు అది పనికిరాని పని అని చెప్పేసాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, అందుకోసమనే మనం ఏం చేసినా, ఏ వ్రతాలను చేసినా మీరు గనక వ్రతకల్పం ఓపెన్ చేసి చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఉంటుందక్కడ. ఏంటంటే మీరు ఎలాంటి అది యజ్ఞమైనా, ఎలాంటి ఆరాధన అయినా, ఎలాంటి ఏ దేవత ఆరాధన అయినా కూడా మీరు వ్రతకల్పం తీసి చూస్తే చివరికి ఏముంటుందంటే లాస్ట్‌కి కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మకా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా చివరికి భగవంతుడి ప్రీత్యర్థమై చేయాలి. అంటే అక్కడ ఏం జరిగింది? మనం మొత్తం అంతా పూజ చేసేసి చివరికి భగవంతుడి ప్రీత్యర్థమై అని తెలియకుండా మనం ఏదో గడగడ చదివేస్తున్నాం. కానీ అసలు దాని మీనింగ్ ఏంటో మనం అర్థం చేసుకోవట్లేదు. చివరికి ఏం చెప్తామంటే శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు అని చెప్తాం. అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మానికే ఇది చేరు కాక భగవంతుడికే మేము అర్పణగా ఇది చేస్తున్నామని చెప్పుకుంటాం. తర్వాత ఓం తత్సత్ అని చెప్తాం. ఓం తత్సత్ అన్నా కూడా శ్రీకృష్ణుడిని అది అది మనకి ఇండికేట్ చేస్తుంది. మన శ్రీకృష్ణుడికి మనం చేస్తున్నాం. సో అన్ని వ్రతాలు, అన్ని వ్రతకల్పాలు కూడా అదే విధంగా ఉంటాయి. మనకు తెలుసు తెలియకో అలా చేస్తున్నాము. కానీ మనం కృష్ణుడి ప్రీత్యర్థమై చేసినట్టయితే దానికి ఎంతో కొంత ఆ ధర్మానికి ఎంతో కొంత ఫలితమైనా ఉంటుంది. అసలు అలా చేయనట్టయితే అసలు మనం చేసినటువంటి ధార్మిక పనికి అసలు దానికి ఎటువంటి రిజల్ట్ అనేది లేదు. అది వేస్ట్ అనేది ఇందాక మనం చెప్పినటువంటి స్కంద పురాణంలో ఉన్నటువంటి స్కందుడు మనకి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ విషయంలో శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది? ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే మనం చేసే ధార్మిక పనులు ఏదైనా కూడా కృష్ణ భగవానుడి కోసం చేయాలని ఇప్పటివరకు తెలుసుకున్నాం. అంటే అసలు కృష్ణ భగవానుడి ప్రీత్యర్థమై మనం వర్ణాశ్రమ ధర్మాలను కూడా చేయాలి. అంటే మనం సపోజ్ ఎవరైనా కూడా ఒక బ్రహ్మచారి కింద ఉన్నాడన్నా, లేకపోతే గృహస్థుడి కింద పెళ్లి చేసుకున్నాడన్నా కూడా ఎవరి కోసం చేసుకుంటున్నాడు అంటే నా కోసం నేను చేసుకోవడం కాదు. పెళ్ళనేది కూడా, వివాహం అనేది కూడా చేసుకునేది మన సంతోషం కోసం మనం చేసుకున్నట్టయితే మననేమంటారు? అలాంటి వాడిని పిసినారి వాడు అంటాడు కృష్ణుడు. భగవంతుడి ప్రీత్యర్థమై చేసుకుంటే ఆ చేసుకున్నటువంటి వివాహానికైనా కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా శాశ్వతత్వం కావాలి, అమృతత్వం కావాలి, మనకి అనంతమైనటువంటి ఫలితం కావాలి. మనము భగవంతుడి ధామానికి వెళ్ళాలి అంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థమై చేసిన పనే పని. అలా చేయనటువంటి పని అసలు పనే కాదు. అది ధర్మమే కాదు. అది అధర్మం. అయితే ఈ విషయంలో భాగవతం ఏం చెప్పిందో తెలుసా?
అకామ సర్వ కామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన జజేత పురుషం పరం అని చెప్పింది. అంటే సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నాను, భౌతిక కోరికలు లేవనియు లేకున్నను లేదా ముక్తిని వాంఛించినను స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషునే అర్చించవలెను అని చెప్పేసి భాగవతం. అంటే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పారంటే ఉదారధీహి, ఉదారధీహి అంటే ఉదారమైనటువంటి తెలివితేటలు ఉన్నవాడు, అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడు. అల్పమేధసం అంటే చిన్న బుద్ధి ఉన్నవాడు, అంటే తెలివి తక్కువ వాడు. ఆ తెలివి తక్కువ వాడు చేయాల్సినటువంటి పని కాదు. ఉదారధీహి చాలా తెలివైన వాడు చేయాల్సినటువంటి పని ఏంటంటే మనకి సమస్తమైన అనంతమైన కామాలున్నా, మనకి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని కోరికలు వందలాది వందల కోరికలున్నా అసలు ఏ కోరిక లేకపోయినా నాకు ఏమీ వద్దు, నాకు కావాల్సింది కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ మాత్రమే అని మనకి ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నా, అన్ని కోరికలతో మన మనస్సు నిండిపోయినా కూడా మనం పూజించాల్సింది శ్రీకృష్ణ భగవానుణ్ణి అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఇదే మన ధర్మం యొక్క సారము. అదే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో చివరికి ఏమని కంక్లూడ్ చేశాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఏదైతే ధర్మం అనుకుంటున్నావో ఆ ధర్మాలు అన్ని విడిచిపెట్టు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అది కుల ధర్మం అయి ఉండవచ్చు, లేకపోతే రాజధర్మం అయి ఉండొచ్చు, ఏ ధర్మమైనా కూడా ఫస్ట్ ఉండాల్సింది అన్ని విడిచిపెట్టి మనం చేయవలసినటువంటి ముఖ్యమైన ధర్మం ఏంటంటే మామేకం శరణం వ్రజ. కృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందడం అనేది అసలు సిసలైనటువంటి ధర్మం. ఎందుకంటే ఆ ధర్మం అనేది మనని ఏ స్వర్గానికి తీసుకెళ్లడమో, లేకపోతే వచ్చే జన్మలో మనకు ఒక మంచి రాజ్యం రావడమో, లేకపోతే ఎంతో కొంత నిధి దొరకడమో, మనకి ఏదో మంచి జరగడమో, పుణ్యం చేయడమో, స్వర్గలోకానికి వెళ్ళడమో, లేకపోతే ఒక జనలోకానికో, తపోలోకానికో, బ్రహ్మలోకానికో వెళ్ళి బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అంతా ఉండి మళ్ళా పడిపోయే విధంగా కాకుండా అది మనని వైకుంఠ లోకానికి తీసుకెళ్తుంది. అంటే మనము ఎక్కడికి వెళ్తే అంటే పరమధామము అని కూడా అంటారు. పరమధామం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా మనం వెనక్కి రావాల్సినటువంటి పని లేదు. అక్కడ మనకి ఏంటంటే వైకుంఠం, కుంఠం అంటే యాంగ్జైటీ. ఇక్కడ మనం ఉండేటువంటి భౌతిక ప్రపంచంలో మనం చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. అది స్వర్గలోకంలో భౌతికమైనటువంటి భోగాలు ఉంటాయి, ఆ తపోలోకంలో ఇంకా కొద్దిగా బెటర్గా ఉండవచ్చు. అలాగే బ్రహ్మలోకంలో వేరే విధంగా ఉంటుంది, అక్కడ యోగులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. బట్ ఏది ఏమైనా అన్ని భౌతిక లోకాలే. ఇవన్నీ భౌతిక లోకాలే. భౌతిక లోకాల్లో ఉండేవాళ్ళు మళ్ళా పుట్టడం జరుగుతుంది, మళ్ళా చనిపోవడం జరుగుతుంది. ఆ జన్మ మృత్యు పరంపర అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ జన్మ మృత్యు అనేటువంటి పరంపర నుంచి మనం బయటపడాలి, శాశ్వతమైనటువంటి నాకు ఫలితం కావాలి, మనకి కావాల్సినటువంటిది భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క సేవ మనకి కావాలి, భక్తియుత సేవ కావాలి అన్నట్టయితే కనుక చేయాల్సినటువంటి పని అది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అంటే మనం ఉన్నటువంటి అన్ని పాపాలని కూడా కృష్ణ భగవానుడు అంటున్నాడు, నేను మీ పాపాల యొక్క ప్రక్షాళన అన్నీ చేస్తానని. మా శుచ, మళ్ళా మనం ఎటువంటి అందులో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇలా చేస్తే మరి ఏమైనా తప్పవుతుందేమో అని అలా అనుకుంటారేమో. కృష్ణుణ్ణే ఆరాధిస్తే మళ్ళా అదనే తప్పైతే మరి వేరే దేవతలకు కోపం వస్తే అప్పుడేం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుందేమో. మా శుచ, అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అంటే పరబ్రహ్మం. ఆయనే పరబ్రహ్మం. పరబ్రహ్మము దేవతలందరూ కూడా ఆయన నుంచి వచ్చారు. అదే భగవద్గీతలో కూడా మనకి కృష్ణ భగవానుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అహం ఆదిర్హి దేవానాం, అంటే దేవతల యొక్క ఆది కృష్ణుడే. దేవతలందరికీ కూడా ఆది శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి దేవతలందరూ కూడా ఆయన నుంచే వచ్చారు. కాబట్టి ఏ స్టేజ్లో అయితే, ఒక స్టేజ్లో మనకి భగవద్గీత జ్ఞానం లేనటువంటి స్టేజ్లో అయితే కనుక దేవతారాధనలు చేస్తారు. అది ఏ స్టేజ్ అంటే, మరి సపోజ్ ఏమీ లేనివాడు పశువులాగా ఉంటాడు. మరి పశువులాంటి స్టేజ్లోంచి వాడు పంచమహాయజ్ఞాలు చేయడం, దేవతారాధనలు చేయడం, పితృకర్మలు చేయడం, ఇదంతా కూడా ఒక స్టేజ్. అంటే ఒక రకమైనటువంటి శుద్ధీకరణ జరుగుతోంది. ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదిస్తున్నాడు. అట్లీస్ట్ నరకానికి వెళ్లకుండా వాడు కాపాడుకుంటాడు. అట్లీస్ట్ మనిషి జన్మ వచ్చేంత వరకైనా ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. అంటే ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది. ఎంత బెనిఫిట్ వస్తుంది అలాగా. కానీ మనకి ఒక్కసారి భగవద్గీత చదివిన తర్వాత మనం తెలుసుకోవాలి ఏం చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఎలాగా.
మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటి అది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ కోరికలు కావాలా? అనేది మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, కామం అనేది మన నిత్య శత్రువు అని చెప్తాడు. నిత్య వైరినామ. అంటే నిత్యమైనటువంటి వైరి కామం అనేది. అంటే నాకు ఇది కావాలి అనేటువంటి మన కోరికలు ఏవైతే ఉన్నాయో, అది మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ఈ కోరికలు. నాకిది కావాలి అనే కోరిక మనకొచ్చినప్పుడు మన జ్ఞానం అనేది తగ్గిపోతుంది. జ్ఞానం తగ్గిపోయినప్పుడు మనం చేసే పనులు తెలివి తక్కువ పనులు చేస్తాం. తెలివి తక్కువ పనులు చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్ రాదు. కాబట్టి మన జ్ఞానంతో ఆలోచించాలి. మనం కృష్ణ భగవానుడు చెప్పినటువంటి పరమధామానికి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏ పని అన్నిటికన్నా అద్భుతమైన కర్మ, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కర్మ ఏది? అది మనం తెలుసుకోవాలి. అన్నిటికన్నా అమృతత్వమైనటువంటి ధర్మం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అదే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, పరమ గుహ్య జ్ఞానం భగవద్గీత అంటే. భగవద్గీత మనకి ఈ విషయాలనే చెప్తుందనమాట. అంటే మనం ఎలాగా కృష్ణ భగవానుడి యొక్క ఆరాధన చేస్తే మనం ఏ విధమైనటువంటి ఫలితం మనకు దొరుకుతుంది అంటే, కృష్ణ భగవాను ఆరాధించేవాడు ఈ లోకాల్లో కాదు, వాడు పరమధామానికి వెళ్ళిపోతాడు. భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడ ఏంటంటే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అన్నాడు భగవంతుడు. అంటే ఎక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి లేదో అది కృష్ణుడి యొక్క ధామం. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుధం అయిపోయినా కూడా మనం మళ్ళీ కిందకి రావడం అనేది ఉండదు. అన్ని బ్రహ్మాండాలు అన్ని కూడా ప్రళయంలోకి వెళ్ళిపోయినా కూడా మన వైకుంఠ ధామంలో ఏం అవ్వదు. ఎందుకంటే అది పరస్తస్మాత్తు భావాన్యాత్. అంటే ఈ భౌతికమైనటువంటి లోకాలకి పరమైనటువంటిది అది ఆధ్యాత్మిక లోకం అని. ఆ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలంటే బ్రహ్మాండానికి 7 పొరలు ఉంటాయన్నమాట. ఆ పొరలన్నీ చీల్చుకొని బయటికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ విరజా నది ఉంటుంది. ఆ విరజా నదిని దాటి మనం వైకుంఠ ధామానికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఆ వైకుంఠ ధామానికి వెళ్ళాలి అంటే మనం శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ప్రాసెస్‌ని మనం తీసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, మనము కృష్ణుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకొని భగవంతుడి యొక్క నామస్మరణ చేసి, ఆ జపయజ్ఞం చేసుకుంటూ, ఆ సంకీర్తన యజ్ఞం చేసుకుంటూ మనము భగవంతుడిని తలుచుకుంటూ, చనిపోయే సమయంలో కూడా కృష్ణుడిని తలుచుకుంటూ, అప్పుడు మనం కృష్ణుడి యొక్క ధామానికి వెళ్తాము అనేది భగవంతుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశం. అయితే చివరికి మనకొక డౌట్ రావచ్చు. భగవంతుడికి దేవతలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? భగవంతుడికి పితృదేవతలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? భగవంతుడికి ఋషులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నేను భగవంతుడినే ఆరాధిస్తే మరి వాళ్ళందరికీ కోపం రాదా? మరి వాళ్ళందరూ నాకు శాపాలు పెడితే ఏం జరుగుతుంది? అనేటువంటి ఆలోచన మనకి రావచ్చు. ఇదే ఆలోచన బృందావనంలో ఉండేటువంటి వాసులకు కూడా వచ్చింది. వాళ్ళు ఇంద్రుడి యొక్క ఆరాధన చేసేవాళ్ళంట. ఇంద్రుడి ఆరాధన చేసేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చెప్పాడు, మీరు ఇంద్రుడి యొక్క ఆరాధన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. వాళ్ళందరూ భయపడిపోయారు. అమ్మో! ఇంద్రుడు మమ్మల్ని ఏం చేస్తాడు అని. ఇంద్రుడు ఏమీ చేయడు, మీరు గోవర్ధనగిరి యొక్క పూజ చేయండి అని చెప్తాడు. గోవర్ధనగిరి అంటే మళ్ళీ అది కృష్ణ భగవానుడి యొక్క రూపమే, కృష్ణుడే. అయితే గోవర్ధనగిరి యొక్క పూజ చేయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా గోవర్ధనగిరి పూజ చేశారు. అలాగే ఇంద్రుడు కోపం వచ్చింది. ఇంద్రుడు వచ్చి చాలా వర్షం కురిపిస్తాడు. కురిపించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తి వాళ్ళందరినీ కాపాడడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు చెప్తారన్నమాట. దేవతారాధన చేయవలసినటువంటి అవసరం లేదు. కృష్ణ భగవానుడి యొక్క మనం శరణాగతి పొందినట్టయితే శ్రీకృష్ణ భగవానుడే మన యోగక్షేమాన్ని మనం చూసుకుంటాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. అంటే మీ యొక్క యోగక్షేమాలని వ్యక్తిగతంగా పర్సనల్గా కృష్ణ భగవానుడు ఆయన అంటున్నాడు అన్నమాట. నేనే చూసుకుంటాను, యోగక్షేమం వహామ్యహం, నేనే పర్సనల్గా వ్యక్తిగతంగా చూసుకుంటాను మీ యోగక్షేమాలని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అయితే భాగవతంలో దీనికి సంబంధితంగా ఒక శ్లోకం ఉంది. యథా తరోర్ మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేచ్య. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు చెట్టు ఉంటుంది. చెట్టు అనేది చెట్టుకి మూలానికి మనం అంటే కింద ఉండేటువంటి వేళ్ళకి నీళ్లు పోయాలి. అలాగే
మన విశ్వంలో ఉండే వాళ్ళందరినీ మనం సంతృప్తిగా పొందాలి, పరచాలంటే అంటే ఈ విశ్వమే కాదు, అనంతమైనటువంటి బ్రహ్మాండాల్లో ఉండే అందరి జీవులకి మనం ఏదైనా మంచి చేయాలి అంటే, లేకపోతే అనంతమైనటువంటి బ్రహ్మాండాల్లో ఉండే అందరి దేవతలకి మనం ఆరాధన చేయాలంటే ఏం చేయాలంటే కృష్ణుడిని ఆరాధించాలి అని చెప్పిందనమాట. యథా తరోర్ మూల నిషేచనేన, అంటే ఎలాగైతే చెట్టు యొక్క వేళ్ళకి నీళ్లు పోస్తే చెట్టు యొక్క ప్రతి ఆకుకి కూడా ప్రతి కొమ్మకి కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి, నీళ్ళు అక్కడ పోయాలి. తత్స్కంద భుజోపశాఖ తృప్త్యంతి, అంటే అన్ని స్కందములకు, అంటే అన్ని బ్రాంచెస్కి కూడా, అన్ని కొమ్మలకి కూడా, అన్ని ఉపశాఖలకు కూడా, అన్ని ఆకులకి కూడా వెళ్ళిపోతాయి నీళ్ళు. అలాగే ప్రాణోపహారాశ్చ యతేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య, అంటే మనము భోజనం తినాలంటే ఏం చేయాలంటే నోటి ద్వారా తినాలి. నోటి ద్వారా తిని మన మన కడుపుకి గనక భోజనాన్ని పంపించినట్టయితే అది మొత్తం బాడీ అంతా పంపించేస్తుంది. అంటే మనం భోజనాన్ని ఇలా తినాలి, నోట్లో తినాలి, నోట్లో పెట్టుకోవాలి భోజనాన్ని, కడుపుకి పెట్టాలి భోజనాన్ని. అంతేగాని మనం కంటికి కొద్దిగా, చెవులకు కొద్దిగా, తలకి కొద్దిగా అలా భోజనం రాసుకోం, అవసరం లేదు ఆ విధంగా చేయడం. సో ఈ విధంగా మనకి భాగవతం చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే మనము ఏం చేయాలంటే చెట్టు యొక్క మూలానికి నీళ్లు పోయాలి, లేకపోతే భోజనం తినాలంటే కడుపుకు భోజనం పెడితే అది ఆటోమేటిక్గా అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది, మనం చూసుకోక్కర్లేదు. భోజనం తిన్న తర్వాత నా కాలికి వెళ్ళిందో లేదో, నా కాలికి వెళ్ళిందో లేదో అని భోజనం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి అది అన్ని చోట్లకి వెళ్ళిపోయి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. అది ఆక్సిజన్ రూపంలో, గ్లూకోజ్ రూపంలో, ఎనర్జీ రూపంలో, అది అన్ని చోట్ల వెళ్ళి ప్రతి ఆర్గానికి, ప్రతి అంగానికి కూడా అది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కరెక్ట్గా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క అంగానికి కూడా భోజనం చేరుతోంది కడుపులో మనం తిన్నటువంటి భోజనం. సో అలాగే కృష్ణ భగవానుని సంతృప్తి పరిస్తే గనక అందరూ యస్మిన్ తుష్టే జగత్తుష్ట, ఆయన్ని కనుక సంతృప్తి పరిచినట్లయితే అందరినీ సంతృప్తి పరిచేసినట్టు ఒక్క షాట్లో. అంటే ఒకటేసారి అందరినీ పూజ చేసేసినట్టు అయిపోతుంది. అందరు దేవతలని, అందరు పితృదేవతలని, అందరు ఋషులని, అందరు మునులని, అందరు మనుషులని, అన్ని 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 ప్రాణుల్ని కూడా అందరికి మంచి చేసినట్టు అవుతుంది అనమాట మనం కృష్ణుడిని కనుక ఆరాధించినట్టయితే. అంటే మనం ఎవరికైనా మంచి చేయాలి, ఎవరికైనా మంచి చేయాలంటే ఎవరో ఒకళ్ళకి ఎందుకు మంచి చేయాలి, ఎవరో ఒకళ్ళని ఎందుకు తృప్తిపరచాలి, అందరినీ తృప్తిపరుద్దాం. అందరినీ తృప్తిపరచాలంటే బ్రహ్మాండంలో ఉండే అన్ని జీవుల్ని తృప్తిపరుద్దాం. బ్రహ్మాండంలో ఉండే అన్ని జీవుల్ని తృప్తిపరచాలంటే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధన అనేది అంత ఇంపార్టెంట్. మనకు తెలుసో తెలియకో ధర్మంలో మనం ఎప్పుడు కూడా అదే చేస్తూ వచ్చాము, అదే ముఖ్యమైనది, అదే మనం చేయాలి. చివరికి మనం చేయాల్సింది ఏంటంటే అనన్యమైనటువంటి భక్తి చేయాలి. అంటే కృష్ణుడు భగవానుడి యొక్క భక్తి చేయాలి. అలా చేయడం వల్ల మనకి అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అనంతమైనటువంటి బెనిఫిట్ వస్తుంది. మీకు అనంతమైన బెనిఫిట్ కావాలి అంటే కృష్ణ భగవానుడి యొక్క భక్తి అనేది చేయాలి. లేదు మాకు తాత్కాలికమైనటువంటి ఫలితాలు చాలు అనుకునే వాళ్ళు చేయకూడదు. వాళ్ళు కూడా తాత్కాలికమైనటువంటి ఫలితాలు కావాలనుకున్న వాళ్ళు కూడా కృష్ణుడి కోసమే చేయవలసి ఉంటుంది. అదే వేదంలో చెప్పింది, అదే కూడా ప్రతి వ్రతకల్పంలో కూడా ప్రతి దాంట్లో కూడా అదే ఉంటుంది. కృష్ణుడి కోసమే చేసినటువంటి కర్మనే కర్మ, లేకపోతే అసలు ఆ కర్మకి ఎటువంటి మీనింగే లేదు, దానికి అసలు ఏ బెనిఫిట్ అనేది కూడా ఉండదు అనే విషయాన్ని మనం ఇవాళ ఈ క్లాస్లో తెలుసుకున్నాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా ప్రభుజీ ఈ దేవి దేవతలందరూ కూడా అప్పుడప్పుడు మన ఇంటికి కొంచెం ఒక బంధువులు లాంటి వాళ్ళు అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే బంధువులు వచ్చారనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారు, ఏ మొహమాటం లేకుండా వాళ్ళని అది కావాలి ఇది కావాలని అడుగుతుంటారు. అడిగినప్పుడు అంటే వాళ్ళు ఆ కాసేపు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని వాళ్ళకి కావాల్సిన ఇస్తూ ఉంటారు. అలా మనకి అప్పుడు తాత్కాలిక కోరికలు తీరుతుంటాయి పిల్లలకి. కానీ అదే మన ఇంట్లో ఉన్న మన తండ్రినే గనక మనం ఇది కావాలి నాన్న, అది కావాలి నాన్న అని అడిగితే అది మనకి మంచా చెడా అనేది తెలుసు కాబట్టి ఆ పిల్లలకి ఇది వద్దు నాన్న, ఇది ఇలా అని చెప్పి చేస్తారు. అట్లనే మనం మనకి అసలు మూలమైన మన ఇంట్లోనే మన తండ్రిని మనం వదిలిపెట్టేసి ఎవరెవరో కోరికలు తీర్చే వాళ్ళ కోసం వెళ్ళి మనం ఇలా ప్రాకులాడడం కంటే మీరు అన్నట్టుగా ప్రభుజీ అసలు పరమాత్మని గనక మనం ఆశ్రయించినట్టయితే సకల దేవతలందరూ కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళే. సో మనం చక్కగా ఆయన ద్వారా మనం భక్తిని చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చని ఈ దేవిదీ దేవతలంతా కూడా ప్రభుజీ ఒక బంధువుల్లా అనిపిస్తున్నారు మీరు చెబుతుంటే. ఎందుకంటే వీళ్ళంతా కూడా జనరల్ గా ఏదైనా అడిగితే ఏంటంటే ఆ కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళు హర్ట్ చేయాలి,
వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కానీ ఇస్తారు. అలానే దేవీ దేవతలు కూడా మనందరికీ బోధికను కోరికలు తీర్చడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారని అనిపించింది ప్రభుజీ. అలా అలా ఎందుకో అలా దృష్టాంతం అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ చెప్పండి ప్రభు. ప్రభుజీ కృష్ణుని అక్కడిని ప్రార్థన చేస్తే చాలు ఎందుకు వీళ్ళంత చేయం? ఏమండి? కృష్ణుని అక్కడ చేస్తే అన్ని వస్తుంది కదా, ఎందుకు అదే తంతనీగా ఎందుకు? అదే కృష్ణుని ఒక్కడిని ఆరాధిస్తే అన్ని దేవతల సకల దేవత ఆరాధన కూడా అయిపోయినట్టే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలంటే ఈయన వస్తే అన్ని వస్తాయి అవే. కరెక్ట్ కరెక్ట్ అండి. హరే కృష్ణ. అవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బుక్ తీసుకొని రాసుకోండి అందరు దేవతలు ఏమేమి ఇస్తున్నారు అన్నప్పుడు మనసులో కొంచెము నవ్వు, అంటే ఏంటి ప్రభుజీ మనకు అందరు దేవతలు అవసరం లేదు కదా, అయినా ప్రభుజీ చెప్పారు కాబట్టి పొద్దున్న అందరు దేవతలను ఒకసారి స్మరించుకున్నట్టు అయింది అన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంతేగాని ప్రభుజీ మనది మాత్రం మన కాన్సన్ట్రేషన్ మాత్రం మనదంతా కేవలం ఒకే ఒక దేవాది దేవుడు. టైం వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకి ఇలా చెప్తే మంచిది అనిపిస్తుంది ప్రభుజీ. అంటే అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని బోట్లో కాలు పెడితే మునిగిపోతాము, కనీసం ఒకటే ధోనిలో ఉండి దేవాతి దేవుడిని మనం చేసుకుంటే తొందరగా ముక్తిని సాధించవచ్చు. కోరికలు కూడా అసలు ఉండవు, కోరికలే వద్దు అనేది. కామం ఎట్లా అయితే మనకి ఎంత చెడు చేస్తుందో అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. ఎస్ మాతాజీ. అంటే మనకి అదే మనకి అకామో సర్వకామోవా, అందుకే అది చెప్పాం కదా. అంటే కోరికలు ఉన్నా లేకపోయినా కృష్ణుని ఆరాధిస్తే మనకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకో తెలుసా అండి? ధ్రువుడు ఉన్నాడు, ధ్రువుడు కోరికలతో బయలుదేరాడు కదండి. సో కోరికలతో బయలుదేరాడు, కానీ చివరికి ఏమైంది? ఆయన ఎప్పుడైతే విష్ణు భగవాను చూసిన వెంటనే ఆయన తెలుసుకున్నాడు అసలు ఈ కోరికలన్నీ అడగడమే వేస్ట్ అని, తప్పని. అలాగే చివరికి ఆయనకి కావాల్సినటువంటి కోరికలు అన్ని కూడా వచ్చేసాయి. ఆయనకి ధ్రువలోకాన్ని ఇచ్చాడు భగవంతుడు. ధ్రువలోకాన్ని ఇచ్చి చివరికి భగవంతుడు ధామానికి వెళ్ళేలా చేశాడు. సో అదనమాట, అదే ఆ స్టోరీ యొక్క మీనింగ్. ఎస్ ప్రభుజీ. తర్వాత చాలా బాధపడ్డాడు కదా, నేను ఎందుకు ఇలా అడిగాను అనేసి. మేము ఇప్పుడు అదే అనుకుంటున్నాం ప్రభుజీ. మేము కృష్ణ కాన్షియస్ కి వచ్చినాకనే మాకు తెలిసింది ఇవన్నీ చేయకూడదు చేయొద్దు అని. వేరే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అన్ని చేస్తుంటారు కదా, ఒక దృఢమైనటువంటి తెలిసింది. మీరు ఒక్క కృష్ణుని మాత్రం మీరు ప్రేయర్ చేసుకోండి, మీకు అన్ని సర్వ సుఖాలు దొరుకుతాయని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వేదాల సర్వస్వం, ఈ బ్రహ్మాండాలన్నీ ఆయన నుంచి వచ్చినాయి కాబట్టి, అన్ని కారణాలకి కారణాలు ఆయన కాబట్టి ఆయన్ని పూజిస్తే అసలు విశ్వం బ్రహ్మాండాలన్నీ సంతృప్తి పడినట్టే అనేటువంటి జ్ఞానం మాకు ఇలా సూక్ష్మంగా చెప్పారు ప్రభు. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదే ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మా ఇంటి దేవుడు ఇట్లా ఇట్లా పూజించాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్తా ఉంటారు కొంతమంది. అదే అవి వదిలేస్తే మళ్ళీ ఏం ఎఫెక్ట్ వస్తుందో అని కూడా భయపడతా ఉంటారు. దానికి కూడా అవసరం లేదు అని చెప్పారు కదా ప్రభుజీ. అది అది అట్లా అట్లా వదిలేయటం వల్ల ఏమీ జరగదు కదా ప్రభుజీ. ఏం జరగదు మాతాజీ యాక్చువల్గా. బట్ ఇంట్లో మీరు మీ ఇంట్లో పొజిషన్ నాకు తెలియదు. మనం కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతారు ఇంట్లో వాళ్ళు. సో నీ ఇంట్లో పొజిషన్ గురించి సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కమెంట్ చేయలేను, దానికి కొద్దిగా టైం పట్టొచ్చు. బట్ శాస్త్రం ప్రకారం అయితే మనం ఏ దేవత యొక్క ఆరాధన చేసినా మన కులదేవత ఆరాధన, అదే కదా కులధర్మం అని చెప్తున్నాం కదా, మన కులదేవత యొక్క ఆరాధన చేయడం అనేది కులధర్మం అంటారు. అదే అర్జునుడు కూడా నేను ఈ యుద్ధాన్ని చేయను ఎందుకంటే కులధర్మాలు పాడైపోతాయి అంటాడు. కృష్ణుడు ఏమంటాడంటే అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం ఇదే అని చెప్తారన్నమాట. యోగం అంటే భక్తి యోగమే అన్నిటికన్నా గొప్పది ధర్మము, భగవంతుడి యొక్క ఆరాధననే అన్నిటికన్నా గొప్పది అనేది కంక్లూజన్ భగవద్గీతది. ఓకే ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. స్టార్టింగ్ లో కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత అదే ప్రభుజీ ఇప్పుడు మా అత్త జరిగినట్టుగా చాలా చాలా డౌట్స్ అనిపించాయి ప్రభుజీ. అలా అనిపించి తర్వాత అట్లే సాధనలో ఉండగా ఉండగా ఈ భాగవత శ్రవణం ద్వారా అయితే గాని భగవద్గీత శ్రవణం ద్వారా అయితే అక్కడ ఆ కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన అన్ని వినడం ద్వారా ప్రభుజీ
అసలుకి మనం అసలు డౌట్ పడాల్సిన పనే లేదు, అవసరం లేదు. అసలు ఆయన్ని ఆశ్రయిస్తే ఇక సమస్తము, ఇక ఆయనని ఆశ్రయిస్తే ఇక అంతా ఆయనే చూసుకుంటాడు. ఇక అసలుకి ఈ దేవీ దేవతలంతా కూడా ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు, నియమింపబడ్డ వాళ్ళని అసలు ఎంత చక్కగా ప్రభుపాదుల వారు దాంట్లో మనకి విశ్లేషణాత్మకంగా బాగా చాలా వివరణంగా ఇచ్చారు ప్రభుజీ. అవన్నీ విన్న తర్వాత వింటుంటే క్రమంగా మాలో ఉన్నటువంటి ఆ డౌట్స్ అనేవన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి ప్రభుజీ. ఇంకా అసలు నిజంగా శ్రవణం ఎంత ఇంపాక్ట్ అంటే ప్రభుజీ, భాగవత శ్రవణం గాని, భగవద్గీత శ్రవణం గాని, అసలు మా జీవితాలు ఏ విధంగా మలుచుకోవాలి, అసలు ఏ విధంగా ప్రవర్తించాలి, మన విధానం ఏ విధంగా ఉండాలి, అసలు ఎంత అద్భుతమైన గ్రంథాన్ని మనకి ప్రభుపాదుల వారు ఇంత చక్కటి విశ్లేషణ ద్వారా మా అందరికీ తెలియపరుస్తున్నారు ప్రభుజీ. అదంతా మీరు చక్కగా మాకందరికి విశ్లేషించి మాకు వివరణ ఇస్తున్నారు. మీకందరికీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఓకే, హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. స్ట్రాంగ్ అవ్వాలి కదా ప్రభుజీ, ఏమండి? మనకి మనం ఫస్ట్ స్ట్రాంగ్ అదే అవ్వాలి. మనకి మనము ఫస్ట్ అందుకని జ్ఞానాన్ని కనుక తత్వాన్ని తెలుసుకోవాలి. కరెక్ట్ చెప్పారు మరి. మనకి మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం స్ట్రాంగ్ అవ్వాలంటే అందుకని కృష్ణుడు అంటాడు కదా, తచ్ శృణు అని. అంటే ఫస్ట్ ఏం చేయాలి? శ్రవణం చేయాలి, వినాలి. వినాలి. వింటే అది కూడా ఎవరు చెప్పింది? భగవంతుడు చెప్పిన వాణిని వినాలి. యాజ్ ఇట్ ఈస్ గా వినాలి, యథాతథంగా వినాలి భగవంతుడు చెప్పిన వాణిని. అప్పుడు మనకి అర్జునుడిలో వచ్చిన పరివర్తన మనలో కూడా వస్తుంది. అప్పుడు మనం అదే అనిపించింది ప్రభుజీ. ఫస్ట్ మనకి మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకొని చాలా స్ట్రాంగ్ ఉండి మనం బిలీవ్ చేసి మనం ఫాలో అవుతే మళ్ళీ ఆటోమేటిక్ గా అది క్రమంగా అవుతుంది. అదే ప్రభుజీ, ఫస్ట్ లో నన్ను కూడా కులదేవతలకు చెయ్యాలి, అమ్మవారికి చెయ్యాలి, మీరు తప్పు చేస్తున్నారేమో, మతం మారకూడదు, అది ఇది అని చెప్పారు ప్రభుజీ. నేను మౌనంగా నా పని నేను చేస్తున్నా. అప్పుడప్పుడు ప్రసాదం ఇచ్చేదన్న అందరికి మెదలకుండా వదిలేశారు ఇప్పుడు నన్ను. ఓకే, నేను మీకు ఇందాక అందుకోసమనే ఎస్ మాతాజీ, నేను అందుకనే మీకు స్కంద పురాణంలో స్కందుడు చెప్పిన విషయాన్ని కూడా చెప్పాను. స్కందుడు ఏమంటాడంటే సింపుల్ గా, మనం ఏ ధర్మం చేసినా, ఇప్పుడు కుల ధర్మం చేసినా, మీరు శుభకార్యమైన అశుభకార్యమైన, వివాహమైన లేకపోతే శ్రాద్ధకరమైన, దేవతారాధన, ఏ అభిషేకమైనా, ఏదైనా, ఏ వ్రతమైనా కూడా చివరికి మనం చేసేది కృష్ణుడి కోసమే చేస్తాం. యాక్చువల్గా వేదాల ప్రకారం అయితే మీరు ఏ కల్పం చూసినా, ఈవేళ వ్రతకల్పం ఓపెన్ చేసి చూసినా అలాగే ఉంటుంది. కృష్ణ పరబ్రహ్మార్పణం అనేస్తూ ఉంటుంది. కృష్ణుడికే మనం అర్పణగా చేస్తాం. ఎస్ ప్రభుజీ. తెలియకముందు కూడా, అసలు ఏమీ తెలియకముందు కూడా ప్రభుజీ అన్ని కృష్ణార్పణం అనాలి అని అందరూ చెబుతా ఉండేవాళ్ళు ప్రభుజీ. అసలు అది ఎందుకన్నారు అనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ విన్న తర్వాత ప్రతిదానికి అర్పించితే చాలు అని, ఇక మనం భౌతికమైన కర్మలన్నీ కూడా ఆయనకు అర్పిస్తుంటే ఇక మనకి ఇంకా సమస్య ఏంటి మనం అని అనిపిస్తుంది ప్రభుజీ. అంటే దాని అర్థం ఏంటంటే పరబ్రహ్మం భగవంతుడు, నిర్గుణ పరబ్రహ్మం కృష్ణుడు. అంటే నిర్గుణుడు అంటే మళ్ళీ తప్పర్థం చేసుకోవద్దు, అంటే భౌతికమైనటువంటి గుణాలు లేనటువంటి భగవంతుడు కృష్ణుడు. కాబట్టి ఆయన కోసం మనం చేస్తే ఆ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అనేటువంటి ఉద్దేశం. దానివల్ల మనకి మనం అనుకున్నటువంటి బెనిఫిట్ కూడా వస్తుంది. మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. నెక్స్ట్ స్టేజ్ అంటే కోరికలు విడిచిపెట్టి భగవంతుడి యొక్క భక్తి చేయాలి, నిష్కామ కర్మ చేయాలి, భగవంతుడి ప్రీతి అర్థమై చేయాలి అనేటువంటి స్టేజ్కైనా వస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ జరిగేది చెప్తున్నాను ప్రభుజీ. నేను ఫస్ట్ ఏ పూజలు స్టార్ట్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా వినాయకుడిని ప్రార్థించుకోవాలి అని చెప్తారు కదా. అయితే ఇక్కడ మాకు ఇంటి వెనకే అమ్మవారి గుడి ఉంది ప్రభుజీ. ఓకే, స్టార్టింగే ఈ కృష్ణుడి నామాలతోనే స్టార్ట్ చేస్తారు ప్రభుజీ ఆ పంతులు గారు. ఏ పూజనైనా అంతే. మీరు గణపతి ఆరాధన స్టార్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ భరధరం విష్ణు అంటారు కదా, దానికన్నా ముందు ఫస్ట్ మనం శ్రీ గురుభ్యం నమః అని స్టార్ట్ చేస్తాం. ఇవే చదువుతారు ప్రభుజీ ఆ పంతులు గారు. అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ, సంకర్షణ అది విన్న తర్వాత నాకు అర్థమైంది. ఈ క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాం మేము, అక్కడ కూడా ఇవే చెప్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ అని అర్థమైపోయింది ప్రభుజీ. సో ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ శ్రీ గురుభ్యం నమః హరి ఓం అని స్టార్ట్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ గురు హరి ఓం. ఏమండి? కృష్ణుడికి పూజ చేయకుండా ఏ పూజ కంప్లీట్ అవదా? అవును, కృష్ణుడికి మనం ఎవరు ఆరాధన చేస్తే చివరిగా కృష్ణుడికి ఇస్తాం, ఫైనల్ గా కృష్ణుడికే ఇస్తున్నాం. ఓకే, అది ఇస్తారు అట్లాగా, అది ఒక. అయితే దాని తర్వాత ఏం చేస్తామంటే ఆచమనం చేస్తాం. ఆచమనం అంటే అది కృష్ణనామ సంకీర్తనం. ఆచమనం అంటే శుద్ధీకరణ జరుగుతుంది, భగవంతుడి నామాలను చెప్తాం అనమాట. అంటే సపోజ్ గాయత్రి మంత్ర జపం చేయాలన్నా,
శ్రాద్ధ కర్మ చేయాలన్నా ఏం చేయాలన్నా దానికి ఏంటంటే ఫస్ట్ ఆచమనం జరుగుతుంది, భగవంతుడి నామాన్ని చెప్తాం. సో మొదటి నుంచి చివరి వరకు మనం ఏ క్రతువు అయినా కూడా కృష్ణనామంతో స్టార్ట్ అవుతుంది, కృష్ణనామంతో ఎండ్ అవుతుంది. అదే ప్రభుజీ అలా చెప్పలేదు ప్రభుజీ. మన ఇళ్లలో, మా ఇళ్లలో కూడా ఫస్ట్ నుంచి ఇది తెలియకపోవటం వల్ల తెలియలేదు ప్రభుజీ. అంటే ఇది ఇవి గుహ్యమైనటువంటి జ్ఞానము, ఇది గుహ్యమైనటువంటి జ్ఞానం, సీక్రెట్ నాలెడ్జ్. కామన్ గా అర్థమయ్యేది కాదు. అందరు ఫస్ట్ మిస్అండర్స్టాండ్ ఎక్కువ అవుతుంది, అండర్స్టాండ్ తక్కువ అవుతుంది అన్నది. ప్రభుజీ మీరు అన్నట్టు ప్రభుజీ, చాలా చాలా ఫస్ట్ మీరు ధన్యవాదాలు ప్రభుజీ. మనం గురువుని తలుచుకొని మనం చేయాలి కదా ప్రభుజీ. ఓం శ్రీ గురుభ్యో నమః అని మనం శుక్లాం వరదరం విష్ణు అని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్న దాంట్లో విష్ణువే ముందు, దాంట్లో కూడా ఆయన ద్వారానే yes ప్రభుజీ. విఘ్నేశ్వరుని మనము ప్రార్థిస్తున్నాం అని అక్కడ క్లియర్ గా మనకి అక్కడ కూడా శ్లోకంలో కూడా ఒక్కసారి మనం వింటే, శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలు తొలగించమని కూడా అక్కడ మనం విష్ణు భగవాను అక్కడ స్వయంగా మనం విఘ్నేశ్వరుడి దగ్గర ఉన్న అదే శ్లోకాన్ని చదువుతాం కదా ప్రభుజీ స్టార్టింగ్. ఎస్ మాది. దాని మీద నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన శుక్లాంబరధరం విష్ణు అని చెప్తున్నాము. శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి శ్లోకం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది స్కంద పురాణం నుంచి వచ్చింది. శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది, అది స్కంద పురాణం నుంచి వచ్చింది అనమాట. సో ఆ స్కంద పురాణంలో ఉండేటువంటి మీకు శ్లోకాన్ని నేను ఒకసారి జస్ట్ చదివి వినిపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి ఆ శ్లోకం అని నేను రీసెర్చ్ చేశాను అనమాట. చెప్పండి. బ్రహ్మోవాచ శ్రూయతాంభోసురశ్రేష్ఠ విష్ణు భక్తిం అనుత్తమాం శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే లాభస్తేషాం జయస్తేషాం కూటస్తేషాం పరాజయః అనేది ఇది స్కంద పురాణంలో ఉన్నటువంటి శ్లోకం. అక్కడ బ్రహ్మదేవుడు విష్ణు భక్తి చాలా ఉత్తమమైనది అని చెప్తున్నాడు అనమాట శ్లోకంలో అక్కడ. ఓకే, అది దాని కాంటెక్స్ట్. తెలియదు కాబట్టి ఇప్పటిదాకా మేము విఘ్నేశ్వరుడికి చేస్తున్నాం అనుకుంటున్నాం ప్రభుజీ. కృష్ణుడికే చేస్తున్నామని ఇప్పుడు అర్థం అవుతుంది. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ, ఇంత డీటెయిల్డ్ గా అర్థమయ్యేటట్టు చెప్తారు మీరు. ధన్యవాదాలు. తెలియకపోయినా తెలిసినా కూడా మరి విష్ణుమూర్తిని తలుచుకుందాం. ఆ ఫస్ట్ స్టార్టింగ్ పూజ మొదలెట్ వల్ల శుక్లాంబరధరం చదువుకోవడమే అలవాటు. అది చదివాక అగజారణ పద్మార్కం అని చదువుతాము, కానీ విష్ణుమూర్తిని ప్రార్థించినట్టు అన్నమాట. అది కూడా తెలియదు ప్రభుజీ. ప్రభుజీ ఇది కూడా భాగవత శ్రవణం ద్వారానే మాకు తెలిసింది ప్రభుజీ. అది వరకు అదే అనుకునేవాడు. నిజంగా భాగవతం ఎన్ని రకాల డౌట్స్ ని క్లియర్ చేస్తుందో ప్రభుజీ. ఇదంతా ప్రభుపాదుల వారు మనకు చాలా సులభంగా అందించారు ప్రభు. ప్రభుపాదుల వారు మనకు చక్కగా అందించారు. మనం జస్ట్ పుస్తకాలు చదివితే బాగా చెప్పారు రోజు. మీరు మన పుస్తకాలు చదివితే అన్ని డౌట్స్ మనకు క్లియర్ అవుతాయి ప్రభుపాద బుక్స్. హరే కృష్ణ ప్రభు. Yes, హరే కృష్ణ ప్రభు. Yes, మన ప్రభు. సాయిబాబా కూడా మనకు సాయి అంటే వాల్యూ ఉండదని సాయి రామ్ అని పెట్టారు ప్రభు అక్కడ. అంటే మనం దాని మీద నేను ఎక్కువ కమెంట్ చేయను నేను, ఎందుకంటే దేవతలు అయితే కనుక మనకి వేదాలలో ఉంది కదండి, దాని మీద మనం చెప్పొచ్చు. బట్ సాయిబాబా గురించి మనకి వేదాలలో లేదు కదా. సాయిబాబా ఎక్కడ షిరిడి సాయిబాబా గారు కూడా ప్రభుజీ ఎవరైనా కూడా ఆయన్ని భగవంతుడు అని అంటుంటే చెవులు ఇలా మూసుకుంటారంట ప్రభుజీ. నేను భగవంతుడిని కాదు, నేను గురువుని, ఆయన ద్వారా నియమింపబడ్డవాడిని అని ఆయన అనేక సార్లు చెవులు మూసుకుంటే ఎందుకు అనుకున్నాం ప్రభుజీ, అర్థం కాలేదు. అంటే ఆయనని భగవంతుడు అని అంటుంటే కూడా తను యాక్సెప్ట్ చేయట్లేదు, నేను గురువుని, ఆయన ద్వారా వచ్చిన నియామకుణ్ణి అని చెవులు పట్టుకున్నారంట షిరిడి సాయిబాబా. సో దాంట్లో అది ఆంతర్యం అని తెలిసింది ప్రభుజీ. అవును నేను మాతాజీ, భగవంతుడిని కాదు, పదాల్లో కూడా నన్ను ఉంటుంది మించిన అలాగా. పరమ నియామకుడు ఉన్నారు అని అక్కడ ఆయన చెవులు ఇలా మూసుకునేవాడంట ప్రభుజీ. ఎవరైనా నన్ను భగవంతుడా భగవంతుడా అంటుంటే అలా తెలిసింది ప్రభుజీ. ఎస్, ఆయన ఇంటి పేరు కూడా ద్వారకామయ్య అని పెట్టారు కదా ఆయన ఆశ్రమం పేరు. ఎస్ ప్రభుజీ, ఎస్ ద్వారకా. అవును ప్రభు. Yes, ద్వారకా. ప్రభుజీ. ద్వారకా ద్వారకామయ్య. ద్వారకామాయి అంటే 4 వైపులు 4 గుమ్మాలు ఉంటాయి. దాని గురించి నేను ద్వారకామాయి అన్నానంటే ద్వారం, ఏ ద్వారం నుంచి వచ్చినా నన్ను దర్శనం చేసుకున్నా పర్వాలేదు, అందుకని ద్వారకామాయి అని పేరు పెట్టాను అని అన్నట్టుగా కథలో చదివాను మాతాజీ నేను. ప్రభుజీ నాకు తెలియదు మాతాజీ, సారీ. ద్వారక అంటే మేమైతే ద్వారకనే అనుకుంటాం. ద్వారం హరే అంటే కృష్ణ దారి ప్రభుజీ, అండి. కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు అన్ని అవే కనపడతాయి ప్రభుజీ మనకి అవును. ఖచ్చితంగా. అదే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, మనం ఎక్కడ చూసినా ఏం చూసినా మన కృష్ణుడే కనిపిస్తాడు. ఎస్ ప్రభుజీ. అదే. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. శుక్లాం భరద్రం ఒకసారి చెప్పరా ప్రభుజీ మీనింగ్? అది వినలేదు. నేను మీకు ఇందాక చెప్పారు. శ్లోకం పేస్ట్ చేస్తాను, కమెంట్స్ లో ఇస్తాను. దాని మీనింగ్ ఏంటంటే శుక్లాంబరధరం విష్ణువులో అది యాక్చువల్లీ స్కంద పురాణం నుంచి వచ్చింది ఈ శ్లోకము. దాని మీనింగ్ ఏంటంటే అక్కడ బ్రహ్మదేవుడు విష్ణు భక్తి గురించి చెప్తున్నాడు అనమాట ఒక చోట. విష్ణు భక్తి చాలా ఉత్తమమైనటువంటిది అని ఆ భగవంతుడు అంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన గురించి చెప్తాడు అనమాట. అది శ్లోకం అనమాట. ఓకే విష్ణు సహస్రనామంలో కూడా శుక్లాం వరదరం విష్ణు అనే వస్తుంది ప్రభుజీ. అంటే మనం అది యాడ్ చేసుకున్నామండి. మీరు మహాభారతంలో ఉంది కదా విష్ణు సహస్రనామం అనేది. ఓకే. విష్ణు సహస్రనామం మహాభారత అంతర్గతంగా ఉన్నప్పుడు శుక్లాంబరదం అనేది అసలు మహాభారతంలో రాదు. మనం జస్ట్ అది మన కన్వెన్షన్ కాబట్టి మనం ఏ పూజ స్టార్ట్ చేసినా మనం శుక్లాంబరధరం విష్ణు అని స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి మనం దాన్ని యాడ్ చేసుకున్నాం. అంతేగాని విష్ణు సహస్రనామంలో మహాభారతంలో భీష్ముడు చెప్పేటప్పుడు వ్యాసుడు రాయడు అక్కడ శుక్లాంబరధరం విష్ణు అని. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్. ప్రభుజీ చదవచ్చా రోజు పూజ చేసుకునేటప్పుడు? మీకు అయ్యో, అలవాటు ఉంటే అద్భుతంగా చదువుకోండి. వర్ణించారు. నేనైతే స్టాప్ చేయాలని చెప్పను. మీరు మీకు అలవాటు ఉన్న వాళ్ళు చదువుకోండి. విష్ణుమూర్తికి కోసం చేస్తున్నామని అనుకోవడమే, అంతే ఏముండదు. విశ్వక్సేనుడు అంటే ప్రభుజీ మరి ఏమండి? విశ్వక్సేనుడు అంటారు కదా. అవును, విశ్వక్సేనుడు అని కూడా అంటారు. విశ్వక్సేనుడు అంటే కూడా భగవంతుడి యొక్క పార్షదుడు, వైకుంఠంలో ఉంటాడు. విశ్వక్సేన ఆరాధన గురించి కూడా అంటారు. అది నాకు అంత ఐడియా లేదు, నేను చెప్పలేదు. స్వామి ప్రభుజీ హరే నాకు కృష్ణ. ఐడియా లేదు, విశ్వక్సేనుడు నాకు అన్నా ఎక్కువ ఐడియా కూడా లేదు. విఘ్నేశ్వరుడు, ఆ విఘ్నాలు కలగకుండా చూసేవాడనే కదా ప్రభుజీ. అవును, విఘ్నేశ్వర అంటే విఘ్నాలను కలగకుండా చేసేవాడు. విశ్వక్సేనుడు కూడా ఈ విశ్వక్సేనుడు కూడా అవును. వైఖానస సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు విశ్వక్సేన ఆరాధన చేస్తారు కదా ప్రభుజీ. అవునండి. వైఖానస సాంప్రదాయంలో విశ్వక్సేన ఆరాధన. మనం గనుక ఈ వేరే సాంప్రదాయంలో విఘ్నేశ్వరుని ఎలా ఆరాధిస్తామో, వైఖానస సాంప్రదాయంలో విశ్వక్సేనుడిని ముందుగా ఆయనని ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని విష్ణు ద్వారా ప్రార్థిస్తూ ముందుకి ఇంకా పూజల్లో కార్యక్రమాల్లోకి వెళతారు ప్రభుజీ. అవును, అలా కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు కానీ ఏమైనా యాడ్ చేసేది కానీ ఏదైనా? ఓకే, దండవత్ ప్రణామాలు దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వారి గురువు గారి పుట్టినరోజు తిరోభావ ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా సమాధానాలకి మాకు చాలా మంచిగా అర్థమైనాయి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ. బ్లెస్ చేయండి ప్రభుజీ. ఎవరికండి? ఎవరిది ఎవరు పుట్టినరోజు అండి? పుట్టినరోజు ప్రభుజీ దీనివల్ల సిద్ధాంత సరస్వతి గురువు గారిది తిరోభావ నక్షత్రం ప్రభు. భక్తి సిద్ధాంత భక్తి సరస్వతి సిద్ధాంత మహారాజ్. సరస్వతి ఠాకూర్ వారి తిరోభావ ఇది వాళ్ళ. ఓకే ఓకే, వెరీ నైస్. చాలా అయితే చాలా మంచి రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ యాడ్ చేసినందుకు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఫాస్టింగ్ ఉండాలా? ఉండాలి, 12 గంటల వరకు ఉండాలి. 12 గంటల వరకు ఉండాలి కదండి. ఓకే, ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ ప్రభు. ప్రభు హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. మనకి ఈ రోజు హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఈ రోజు 31st కాబట్టి ఈ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ వరకు మనకు మార్నింగ్ వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభు. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే అక్కడ అటెండ్ కావచ్చు. షూర్. థ్యాంక్ యూ ప్రభు చెప్పినందుకు. అలాగే బెంగళూరులో కూడా బెంగళూరు టెంపుల్ లో కూడా ప్రోగ్రామ్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. అక్కడ హైదరాబాద్ హ్యాబిట్స్ లో మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభు. ఎవరన్నా మన హైదరాబాద్ వాళ్ళు ఉంటే అక్కడ అటెండ్ కావచ్చు. షూర్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే.